నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తెలంగాణలో పంటలు ఎండిపోవడం ప్రకృతి వైపరీత్యం కాదు, పాలకుల వైఫల్యమేనని అన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలోని రావి చెరువును రైతులతో కలిసి పరిశీలించారు. 4 ఏళ్లుగా కాళేశ్వరం జలాలతో కలకలలాడిన రావి చెరువు ఎండిపోవడానికి కారణం పాలకుల నిర్లక్ష్యమేనని తెలిపారు. ప్రభుత్వం కక్షపూరిత వైఖరి వల్లనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. పంటలు ఎండిపోతున్న జిల్లా మంత్రులకు సోయి అవగాహన లేదన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పై కక్షతో రైతులకు కాంగ్రెస్ శిక్ష వేసిందన్నారు. 20 టీఎంసీలు ఎత్తిపోసినా 1 ఎకరం కూడా ఎండిపోయేది కాదని చెప్పారు. రైతాంగానికి 2014 నాటి ముందు పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ తరపున ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రోజులుగా మంత్రులు కనబడతలేదు, తప్పించుకోపోయారు నల్గొండ జిల్లా మంత్రులు. రైతులకు భయపడి గ్రామాలకు వస్తే రైతులు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతోనే మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. లేకపోతే దమ్ముంటే మీరు మునగాండ్లు అయితే రైతుల దగ్గర రండి, పొలాల దగ్గరికి రండి, ఎండిపోయిన పొలాలను సందర్శించండి, రైతుల బాధలేందో వినండి. రైతులకు మళ్ళీ ఊరట చేయడానికి, ధైర్యం ఇవ్వడానికి, మళ్ళీ వానకాలం కావాలంటే మళ్ళీ పెట్టుబడి కావాల్సిన అవసరం ఉంది. వచ్చే రైతు బంధు ఇవ్వలేదు, చేస్తున్న రుణమాఫీ లేదు, రైతుల్ని నమ్మించి పెట్టుబడి పెట్టించి మోసం చేసి వాళ్ళ ఒక్కొక్క రైతు లక్షలాది రూపాయల అప్పులపాలే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. వెంటనే ప్రభుత్వం స్పందించాలి, తప్పకుండా రైతాంగానికి ఊరటనిచ్చే విధంగా, ధైర్యం ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళిక చేయాలి, ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.